నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గంగా నుంచి కావేరి వరకు నదులు అనుసంధానించాలి. జల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్న సీఎం. డిమాండ్ కంటే అదనంగానే రాష్ట్రంలో ఎరువుల నిల్వలు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్న చంద్రబాబు. కోనసీమలోని లంక గ్రామాలను వీడని వరద. మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రజలు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలకు వర్షావకాశం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు. బీటీఏపై గడువులతో కూడిన సంప్రదింపులు జరపబోం. పరస్పర ప్రయోజనకర చర్చలే ప్రాధాన్యతన్న పీయూష్ గోయల్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం సలహాలు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. జాతి నిర్మాణంలో లాజిస్టిక్స్ కీలక భూమిక పోషిస్తాయన్న చంద్రబాబు అందుకు మౌలిక వసతుల కల్పన చాలా ముఖ్యమన్నారు. సదస్సుకు ముందు నోవాటెల్లో 20 కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. For sustainable environment, we need to go for water security. In South India, there is one problem we are facing. From the beginning, I am promoting how to link rivers in India. Just like national highways, one public policy we are able to cover completely through road network. Same way, in future also Ganga Kaveri has to be linked. In between intra-river linkage, we are doing in a big way. I am very confident Andhra Pradesh will be number 1 state in South India to reach water security. I requested to create a advisory body, 15-20 members who are all eminent in different walks of life. Our aim is very clear. Goal is set. That is, Andhra Pradesh will be the logistics hub on East Coast. Number 1 for the country. On West Coast, Maharashtra, Gujarat are there. On East Coast, there is no alternative except Andhra Pradesh has to pick up. Reason is very simple. This is ideally situated location. I am requesting you create a policy. You guide me. I am prepared to adopt it. With a total transparency, I can implement it. Any good policy, we won't delay even 1 hour. We will complete it. That is where I am very much interested to work here to build nation. We need infrastructure. We need logistics. Logistics is very crucial. Without logistics, if we talk so many things, nothing will happen. Once in 6 months, again we will meet here. All developers, I am giving a challenge. Always you will suggest and then you will meet me after 1 year, 2 years or 5 years. Again, same time, after 6 months, we will meet here only. And also I am requesting GFST has to organize one more meeting, fixed date now. Before that, one advisory committee you have to create. You have to give me all ideas with a true spirit how to make Andhra Pradesh as the best logistics hub at for global standards. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందవద్దని, డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని, వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి 91,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలోని 11 ఉద్యాన పంటలకు సంబంధించి సాగు వ్యయానికి తగినట్టే ఆయా పంటలకు కనీస ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు రైతులకు అనేక ఇబ్బందులు పెట్టి
ఇప్పుడు కొందరు వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆదుకుంటున్నామన్నారు. యూరియా సప్లై గురించి డిస్కస్ చేశాం. ఉల్లి పంట కొనుగోలు పైన డిస్కస్ చేశాం. రైతు ₹1 తీసుకున్నా నష్టం లేదు. రైతు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎప్పుడైనా సరే ధరలు తగ్గినా, ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం. కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు, వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలిచాను. ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. 2020 సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి ₹4 ఎవడు కొనక రోడ్ల మీద పడేశారు. మీ పాత రికార్డులన్నీ చూడండి, మీ పేపర్లు చూడండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా తీసుకోలేదు. ఆ వ్యక్తి ఈరోజు వచ్చి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఉల్లి ధరలు పతనమైపోయి కొండం లేదని నిస్సిగ్గుగా, నిస్సబ్జుగా అబద్ధాలు మాట్లాడుతుంటే బాధ, ఆవేదన కలుగుతుంది. ఈ 14 మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేమేదైతే ధర నిర్ణయించామో ₹12 కేజీ తక్కువ లేకుండా ప్రతి ఉల్లిగడ్డ కొనే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరి మాటలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాను. కడప జిల్లా పెండ్లిమర్రులో 12 కోట్ల రూసా నిధులతో నిర్మించిన అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పీఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను ప్రారంభించి బీఏ ఎకనామిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని మంత్రి పరిశీలించారు. భావి భారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైందన్న లోకేష్, కష్టమైనా కోరి తీసుకున్నా అన్నారు. విద్యాపరంగా నాణ్యత పెంచడానికి విద్యార్థులను నుంచి సూచనలు అడిగారు. విద్యార్థులు స్పందిస్తూ ఫ్యాకల్టీ పెంచాలని కోరగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు. కళాశాల సమీపంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. శ్రీశక్తి పథకం చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థినులు మంత్రికి తెలిపారు. కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్ ఎల్ఈడి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్ తయారీ విభాగాన్ని, ఫైనల్ అసెంబ్లింగ్ యూనిట్, క్వాలిటీ డిపార్ట్మెంట్ను లోకేష్ పరిశీలించారు. 121 కోట్ల పెట్టుబడితో 300 మందికి టెక్నోడోమ్ సంస్థ ఉద్యోగాలు కల్పించనుంది. భవిష్యత్తులో ఫ్రిడ్జులు, ఏసీలు, ఇతర గృహోపకరణాలను ఉత్పత్తి చేసేందుకు 55 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వీటితో 2100 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మ్యానుఫ్యాక్చరింగ్ నూతన యూనిట్ మొత్తం కలియ తిరిగిన లోకేష్ మహిళా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 50 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు ప్రత్యక్షంగా 2100 మందికి ఈ పరిశ్రమ ఉద్యోగాలు కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ బిల్డింగ్ను మంత్రి ప్రారంభించారు. 31 కోట్ల 50 లక్షలతో 6 ఎకరాల్లో G+2 విధానంలో ఈ భవనాన్ని నిర్మించారు. కోవర్కింగ్ స్పేస్, ఏపీఐఐసి కార్యాలయం, బిజినెస్ సెంటర్తో పాటు కన్వెన్షన్ సెంటర్, టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్కింగ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో ప్రజలు, కూటమి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు వెళ్లాలని కోరారు. రాయచోటిలో నూతన ఆర్టీసీ బస్టాండ్, ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే పనులకు శ్రీకారం చుడతామన్నారు. ఈ నెల 11వ తారీఖున ఏదైతే సీసీ యూనిట్
ఏదైతే మన రాయచోటి నియోజకవర్గానికి 24 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో అది కూడా ఆ సంబంధిత మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో 11వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం కూడా రాయచోట్లో చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అతి త్వరలోనే యునాని మెడికల్ కాలేజ్ కూడా రాయచోటి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఒకటిగా ఉంటుంది. రాబోయే కాలంలో రాయచోటి నియోజకవర్గానికి కూడా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకుంటున్నా. ఈ 3.5 సంవత్సరంలో ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పదవులు ఇప్పించేదానికి నా తరఫున కృషి చేస్తున్నా. దానిలో భాగంగానే ఇంకా మన నియోజకవర్గానికి 6-7 స్టేట్ డైరెక్టర్ పదవులు, 1-2 చైర్మన్ల పదవులు కూడా ఇప్పించేదానికి శాయశక్తుల కృషి చేస్తా. తెలుగుదేశం పార్టీని రక్షించుకుంటాం. రాబోయే కాలంలో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మండలం ఎలక్షన్లో కూడా విజయడంకా ఎగరవేసేదానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలా. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 2 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. రేపు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. కాబట్టి రాబోయే వారం రోజుల్లో మొదటి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజులోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 9.75 లక్షల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినప్పటికీ కోనసీమలోని లంక గ్రామాల్లో వరద ఇంకా తగ్గలేదు. లంక వాసులు మరపడవల్లో రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సోమభరత్ పేరిట ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కవిత తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందంటూ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుతో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ సంతోష్పై సంచలన వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ కుమార్తె కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడు సోమభరత్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు పేరిట ప్రకటన విడుదల చేశారు. కవిత తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందంటూ ప్రకటనలో పేర్కొన్నారు. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గతంలో అమెరికా పర్యటన నుంచి వస్తూనే బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత తాజాగా అమెరికా నుంచి వచ్చిన వెంటనే మరోమారు బాంబు పేల్చారు. గతంలో విమానాశ్రయంలోనే మాట్లాడిన కవిత ఈసారి ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి మరీ మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్పై అవినీతి మరకలకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా అధినేత కుమార్తె, కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేయడం
గులాబీ పార్టీలో కలకలం రేపింది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన లోపాలపై సీబీఐ విచారణకు అప్పగించడంపై తీవ్ర స్థాయిలో స్పందించిన కవిత కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతిలో 5 ఏళ్లు సాగునీటి మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పాత్ర లేదా, అందుకే 2వ దఫాలో ఆ బాధ్యతల నుంచి తప్పించలేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ వల్లే కేసీఆర్కు అవినీతి మరకలు అని ఆరోపించారు. ఆ ఇద్దరి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఆ ఇద్దరు నేతలు సామాజిక మాధ్యమాల్లో తనపై ఇష్టం వచ్చినట్లు రాయిస్తున్నారన్న కవిత, తనపై కుట్రలు సహించినా తన తండ్రి కేసీఆర్పై వస్తున్న అవినీతి ఆరోపణలను తట్టుకోలేకపోతున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను తాను కానని, కబడ్దారని హెచ్చరించారు. కవిత ఆరోపణలు, వ్యాఖ్యలు గులాబీ పార్టీలో కలకలం రేపాయి. వెంటనే కవిత టీం సభ్యులను బీఆర్ఎస్ పార్టీ మాధ్యమాల నుంచి తొలగించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీతో విభేదిస్తున్న కవిత గతంలోనే కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ బీఆర్ఎస్ విధానంతో విభేదించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్తో రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవిపై పార్టీ తరపున ఫిర్యాదు చేయకముందే రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యల దృష్ట్యా పార్టీ నుంచి వేటు వేయడంతో కవిత రాజకీయ భవిష్యత్ ఏంటనే విషయంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రేపటి మీడియా సమావేశంలో కవిత రాజకీయంగా ఎలాంటి మార్గం ఎంచుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తి రేపుతోంది. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి గడువుతో కూడిన సంప్రదింపులు జరపబోమని భారత్ స్పష్టం చేసింది. సుంకాలను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ ముందుకు వచ్చిందని, అయితే అందుకు సమయం మించిపోయిందని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే వాణిజ్య ఒప్పందం కోసం మాత్రమే భారత్ చర్చలు జరుపుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. ఢిల్లీలో జరిగిన సిఐఏ సమావేశంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ఐరోపా యూనియన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు చెప్పారు. భారత్ ఎల్లప్పుడూ ఉభయులకు మేలు చేసే వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమని పీయూష్ గోయల్ తెలిపారు. భారత్లో 1,50,000 కోట్ల పెట్టుబడితో 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో సెమీ కండక్టర్ మిషన్ తదుపరి దశలో ఉన్నట్లు చెప్పారు. $1 ట్రిలియన్ ప్రపంచ చిప్ మార్కెట్ను అందిపుచ్చుకునేందుకు డిజైన్ లింక్ ప్రోత్సాహక పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రధాని తెలిపారు. అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక స్వార్థ ప్రయోజనాలు వంటి సవాళ్ల మధ్య భారత్ వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నట్లు చెప్పారు. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో సెమీకాన్ ఇండియా 4వ ఎడిషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ తొలి మేక్ ఇన్ ఇండియా మైక్రో ప్రాసెసర్ చిప్లను ఆవిష్కరించారు. భారత్ తయారు చేసిన విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్తో పాటు 4 టెస్టు చిప్లను ప్రధాని మోదీకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందించారు. ఈ తొలి మైక్రో ప్రాసెసర్ చిప్ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. వాహక నౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు. అతి చిన్న చిప్ భారత్లో తయారయ్యే రోజు ఎంతో దూరం లేదని, అది ప్రపంచంలో అతిపెద్ద మార్పు తేనుందని ప్రధాని మోదీ తెలిపారు. డిజైన్, తయారీ సహా చిప్ మెడిసిన్ ఇండియా అని ప్రపంచమంతా అనే రోజు ఎంతో దూరం లేదన్నారు. $1 ట్రిలియన్ ప్రపంచ చిప్ మార్కెట్ను కైవసం చేసుకునేందుకు డిజైన్ లింక్ ప్రోత్సాహక పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రధాని తెలిపారు. భారత్ ఆవిష్కరణలకు, యువశక్తికి ఈ సదస్సు అద్దం పడుతోందన్నారు. భారత్ను ప్రపంచం విశ్వసించటం, నమ్మటంతో పాటు భారత్తో కలిసి భవిష్యత్తు సెమీకండక్టర్లను నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఈ సదస్సు పంపుతోందని ప్రధాని తెలిపారు. దేశంలో 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడితో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. भारत को 3rd लार्जेस्ट इकोनॉमी बनाने की तरफ तेजी से बढ़ना पक्का हो चुका है. सेमीकंडक्टर की दुनिया में एक बात कही जाती है, ऑयल was black gold, but chips are digital diamonds. हमारी पिछली शताब्दी को ऑयल ने शेप किया. तेल के इन कुओं से कितना पेट्रोलियम निकलेगा, इस आधार पर ग्लोबल इकोनॉमी ऊपर नीचे होती रहती है. लेकिन 21वीं शताब्दी की शक्ति छोटी सी चिप में सिमट करके रह गई है. ये चिप भले छोटी सी है, इसमें
दुनिया की प्रगति को बड़ी गति देने की ताकत है। आज सेमीकंडक्टर्स का ग्लोबल मार्केट $600 बिलियन तक पहुंच रहा है और अगले कुछ साल में ये $1 ट्रिलियन को भी पार कर जाए। और मुझे विश्वास है भारत जिस तेजी से सेमीकंडक्टर सेक्टर में आगे बढ़ रहा है, इस $1 ट्रिलियन मार्केट शेयर में एक अहम हिस्सा भारत का रहने वाला है। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డెడ్ ఎకనామీ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక స్వార్థ ప్రయోజనాలు వంటి సవాళ్లను అధిగమించి భారత్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8% వృద్ధి రేటు సాధించినట్లు చెప్పారు. ఉత్పత్తి, సేవలు, వ్యవసాయం, నిర్మాణం వంటి అన్ని రంగాల్లో వృద్ధి సాధించినట్లు తెలిపారు. 5 రోజుల నిరాహార దీక్ష తర్వాత మరాఠా కోట ఉద్యమాన్ని విజయం వరించిందని మనోజ్ జరాంగే పాటిల్ ప్రకటించారు. మరాఠాలు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. కోటా డిమాండ్లపై మహారాష్ట్ర ప్రభుత్వం జియా జారీ చేస్తామని చెబితే ఈ రోజు రాత్రికే ముంబై నగరాన్ని ఉద్యమకారులు ఖాళీ చేస్తారని జరాంగే హామీ ఇచ్చారు. మరాఠాలు, కున్బీలు ఒకే కమ్యూనిటీకి చెందిన వారని గుర్తిస్తూ జియా జారీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి 2 నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. మరాఠా కోట ఆందోళన బాధిత కుటుంబాలకు వారంలోగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. మరాఠా కోట ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తరపున చర్చలకు వచ్చిన మంత్రుల బృందం హామీ ఇచ్చిందని వెల్లడించారు. మరోవైపు ఆజాద్ మైదాన్ను ఖాళీ చేసేందుకు జరాంగేకు బాంబే హైకోర్టు రేపు ఉదయం వరకు సమయం ఇచ్చింది. రేపటిలోగా ఆజాద్ మైదానాన్ని ఖాళీ చేయించకపోతే హైకోర్టు చట్టం గౌరవాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుందని, కోర్టే ఉత్తర్వులు జారీ చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాగా మరాఠాలకు 10% రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆజాద్ మైదానంలో 5 రోజుల నుంచి జరాంగే నిరసన చేస్తున్నారు. ఆజాద్ మైదానికే నిరసన పరిమితం కావాలన్న నిబంధనలను ఉల్లంఘించి మరాఠా ఉద్యమకారులు ముంబైలో భారీగా ట్రాఫిక్ జామ్లకు కారణమయ్యారు. అత్యాచారం కేసులో అరెస్టైన పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. తనకు విడాకులయ్యాయని చెప్పి అక్రమ సంబంధం కొనసాగించారంటూ జిరాక్పూర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హర్మిత్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా హర్మిత్ ఆయన అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి కారులో తప్పించుకున్నారు. హర్మిత్ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను హర్మిత్ ఖండించారు. తనపై కక్షపూరితంగా కుట్ర జరిగిందని పేర్కొన్నారు. అరెస్టుకు ముందు ఫేస్బుక్లో ఓ వీడియోలో మాట్లాడిన ఆయన పంజాబ్లోని ఆపు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్లో వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తన గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని హర్మిత్ పేర్కొన్నారు. ఓ సినిమాలో హీరో తన ప్రేయసి చిట్టి గురించి గొప్పగా ఊహించుకుంటాడు. అందుకు తగ్గట్టే ఆమె క్యారెక్టర్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్టి కథ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. సినిమాలో అసలు నకిలీ ఉన్నట్టే పెళ్ళై 16 ఏళ్లైన తర్వాత ఈమె కూడా నకిలీ చిట్టిలా మారింది. సినిమాలో చిట్టి హీరోకి ప్రేమను పంచితే సరూర్ నగర్లో ఉండే ఈ చిట్టి మాత్రం తన భర్త శేఖర్కు మరణ శాసనం రాసింది. ఇంట్లో నిద్రిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన ఈ ఘటనలో తండ్రి మృతి చెందడం, తల్లి జైలు పాలవ్వడంతో వారి 2 పిల్లలు అనాథలుగా మారారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లల శేఖర్ చిట్టీలకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలిక మహేశ్వరంలోని గురుకుల పాఠశాలలో చదువుతుండగా బాలుడు ఇంటి వద్ద తల్లిదండ్రులతోనే ఉంటూ స్థానిక స్కూల్లో చదువుతున్నాడు. సరూర్ నగర్లోని కోదండరాం నగర్లో ఉంటున్న శేఖర్ ప్రైవేటు కారు డ్రైవర్గా పనిచేస్తుండగా చిట్టి ఇళ్లల్లో పనులు చేసేది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు వీరు నివాసముండే ప్రాంతంలోనే ఉంటున్నాడు. దీంతో 3 ఏళ్ల క్రితం హరీష్ తో చిట్టికి పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. అప్పటి నుంచి భర్త లేని సమయంలో చిట్టి ప్రియుడు హరీష్ ను కలుస్తూ ఉండేది. ఓ రోజు అర్ధరాత్రి ఇంటి బయట హరీష్ తో చిట్టి మాట్లాడుతుండగా నిద్రలో ఉన్న శేఖర్ కు మెలకువ రావడంతో చూసి నిలదీశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి శేఖర్ కు తెలిసింది. ఊర్లోకి తీసుకెళ్లి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించగా పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందని ఇద్దరికి సర్ది చెప్పి కలిసి
కూర్చుండమని పంపించారు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. ఇదే విషయంలో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడు హరీష్తో కలిసి పథకం వేసింది. అదును కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఆగస్టు 28న రాత్రి అవకాశం దొరికింది. చిట్టి కుమారుడు వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 28న రాత్రి గణేష్ మండపం వద్ద నిద్రించేందుకు వెళ్లగా మద్యమత్తులో ఉన్న శేఖర్ నిద్రలోకి జారుకున్నాడు. అదే అదునుగా భావించిన చిట్టి పథకం అమలు చేసేందుకు ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పి అర్ధరాత్రి ఇంటికి పిలిపించింది. గాఢ నిద్రలో ఉన్న శేఖర్ పై కూర్చుని గొంతునులిమి చంపేందుకు హరీష్ యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. వెంటనే ఇంట్లో ఉన్న డంబెల్ తీసుకున్న చిట్టి భర్త తలపై గట్టిగా కొట్టింది. తీవ్ర గాయంతో శేఖర్ స్పృహ తప్పి పడిపోయాడు. ఇద్దరూ కలిసి అతని గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపారు. ఘటనలో శేఖర్ కు గాయాలై రక్తం రావడంతో ఎక్కడా చుక్క రక్తపు మరక కనిపించకుండా తుడిచేశారు. ఆ తర్వాత హరీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం ఇంటికి వచ్చిన కుమారుడికి మాయమాటలు చెప్పిన చిట్టి ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో బాలుడు స్థానికులు, బంధువులకు సమాచారం అందించాడు. చిట్టి మాటల్లో తేడా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి గాయాలను గుర్తించారు. చిట్టిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో చేసిన నేరాన్ని అంగీకరించిన చిట్టి చంపిన తీరును పోలీసులకు వివరించింది. శేఖర్ అండ్ చిట్టి అనే ఇద్దరికి 16 సంవత్సరాల క్రితం పెళ్లైనట్టు తెలిసినది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్టు తెలిసినది. గొంతుపై ఇంజరీస్ తో చనిపోయి ఉన్నాడు. ఇటు విచారణ చేయగా అతని భార్య మరియు ఆమె ప్రియుడు హరీష్ అనే ఇద్దరు హత్య చేసినట్లుగా తెలుస్తున్నది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. శవం బాడీ ఉన్నది, పక్కన మా మరదలు ఏడుస్తున్నాను అనమాట. ఏం జరిగిందంటే నైట్ 2 గంటలకు ఇట్లా వచ్చిండు, తాగి వచ్చిండు. అప్పటికే దెబ్బలు దాక్కున్నాయి, ఎవరో కొట్టారు. ఇట్లా ఇంటికి వస్తే నేను గొడవ పడ్డాము, నన్నే కొట్టిండు. కొట్టిన తర్వాత నేను ఇట్లా తోస్తే కింద పడుకుంటే నొప్పులు ఉన్నాయి, జన్మభావం రాసిన పడుకున్నాం. పొద్దుగాల లేచి నేను 6 గంటలకు నేను పనికి వెళ్ళిపోయినా. 10 గంటలకు వచ్చి చూస్తే లేపితే లేవలేదు. అప్పుడు చనిపోయిందని మాకు తెలిసిందని అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత చాలామంది చాలామంది వచ్చిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళకి ఒక గంట సేపట్లో వచ్చి 2 గంటలు వాళ్ళు వచ్చేసారు. ఆ తర్వాత ఆమె దొరికి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఇంకో పర్సన్ కలిసి హరీష్ అనే పర్సన్ కలిసి చంపినామని చెప్పి ఆమె చెప్పింది. ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఉస్మానియాకి పంపించాము. ఘటన అనంతరం పరారైన హరీష్ ఫోన్ వాడకపోతే పోలీసులకు దొరకకుండా తప్పించుకోవచ్చని అనుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నగరంలో సరదాగా తిరిగాడు. ఖైరతాబాద్ మహాగణపతి వద్దకు సైతం వెళ్లాడు. పోలీసులకు దొరకవద్దని బస్సులు, ఆటోలు మారుతూ ఒక్కో వాహనంలో కొంత దూరం మాత్రమే ప్రయాణిస్తూ తెలివి ప్రదర్శించాడు. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు అతని స్నేహితులు, సన్నిహితులను విచారిస్తూ ఆరా తీశారు. మరోవైపు సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఎట్టకేలకు నగర శివారు కోహెడాలో హరీష్ ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. చిట్టిని చెంచల్గూడ మహిళా జైలుకు, హరీష్ ను చెర్లపల్లి జైలుకు పంపించారు. పదహారేళ్లు కలిసి జీవించిన భర్తను పరాయి వ్యక్తి కోసం చిట్టి కడతీర్చిందంటూ శేఖర్ తరపున బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మృతి, తల్లి జైలుకెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారంటూ విలపించారు. నిందితులిద్దరికీ కఠిన శిక్ష పడేలా చూడాలని వేడుకున్నారు.